ప్రెసిడెంట్ వచ్చింది కదా శ్రీశైలంకి బిల్స్ నా ఒక్కటే కాదు ఎవరికి బిల్స్ లేవు, డెవలప్మెంట్ సరిగా లేదు, మొత్తం అరాచకం, డెవలప్మెంట్ లేదు, ల్యాండ్స్ రేట్ కూడా పడిపోయినాయి. 2014 ముందు ఆంధ్రలో ఎక్కడ 10 లక్షలు ఉన్నాయి కర్నూలు సైడ్, ఇప్పుడు అక్కడ 8 లక్షలు ఉంది రేట్. అప్పుడు ఇక్కడ వచ్చేసి 3 లక్షలు ఉన్నాయి తెలంగాణలో, ఇప్పుడు ₹1 కోటి అయింది. దాన్ని బట్టి ఏది డెవలప్మెంట్ వర్స్ట్ సిచ్యువేషన్. తెలంగాణ వస్తే ఎలా ఉంటుంది, బాగుంటుందా, చాలా ప్రశాంతంగా ఉంటుందా? జగనే మళ్ళీ ఇప్పుడు సీఎం వచ్చిన రాష్ట్రం వదిలిపెట్టి రావాలి అందరూ, అంతకు మించి ఏం లేదు. అంటే తెలంగాణ ఆబ్వియస్లీ ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఉండేది ఎక్కువ తెలంగాణ ఆంధ్ర అంతే కదా, ఇంకా అది పోతే నెక్స్ట్ తెలంగాణ. మేమే 170 కొడతాం అంటున్నా, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా. జనాలు ఇప్పుడు అప్పుడప్పుడు 10,000 5,000 ఇస్తున్నాడు కదా, దానికి ఆశపడితే చెప్పలేము. అంటే నెక్స్ట్ ఫ్యూచర్ కి ఏముండదు. మోస్ట్లీ చంద్రబాబు వస్తే బాగుంటుంది. అందరికి జనసేన కలిసి వస్తున్నారు కదా, ఖచ్చితంగా గెలుస్తారు అనుకుంటున్నారు. టీడీపీ జనసేన వస్తే ఇప్పుడు మన రాయలసీమ సైడ్ పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు, కోస్టల్ సైడ్ కొంచెం. మాది రాయలసీమ, అంటే కొంచెం ఒక 2% అట్లా ఉంటుంది. ఒక కోస్టల్ సైడ్ వచ్చేసి 15% ఓటింగ్ శాతం వస్తుంది. దాన్ని బట్టి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది మొత్తం ఫైనల్ గా అయితే. బాలయ్య బాబు గారు నిన్న సభలో జనసేన కండువా కప్పించుకున్నారు, జై జనసేన అని కూడా అన్నారు. అసలు అది వీళ్ళ బాండింగ్ గురించి ఏం చెప్తారు? అంటే మొన్న చంద్రబాబు జైల్లో ఉన్నాడు కదా, కొంచెం ఫస్ట్ మన పవన్ కళ్యాణ్ కదా పరామర్శించి కొంచెం సపోర్ట్ చేయడం, దానివల్ల వాళ్ళు కూడా ఇలా కలిసి ఉన్నాడు అంతే. జనసేన పార్టీ తరపుంచి పవన్ కళ్యాణ్ గారి గతంలో 2 సీట్స్ లో ఓడిపోవడం జరిగింది స్వల్ప ఓట్స్ తో. ఈసారి భారీ మెజార్టీ వస్తుంది, ఎక్కడ పోటీ చేసినా ఎమ్మెల్యే. ఎలక్షన్స్ లో ఓడిపోవడం గెలవడం కామన్, ఈసారి ఎవరైనా గెలిచాలనే ట్రై చేస్తారు కాబట్టి మోస్ట్లీ గెలుస్తాడు ఈసారి పక్క. జగన్ కి అయితే ఈసారి చాలా వ్యతిరేకత ఉంది. ఇసుకే కానీ పర్సెంటేజ్ లో వైసీపీకి ఎంత వస్తుంది, టీడీపీకి ఎంత వస్తుంది అనుకుంటున్నారు? ఎగ్జాంపుల్ చెప్పండి. నాకు తెలిసి 30% వస్తుంది జగన్ కి, టీడీపీ 70% పక్క. అంత తగ్గిపోతుందా వైసీపీకి? చాలా వరకు తగ్గిపోతుంది. మోస్ట్లీ ఏం లేదు, ఎందుకంటే డెవలప్మెంట్ లేదు. ఇసుకే ఇప్పుడు ఇల్లు కట్టుకుందామంటే ఇసుక లేదు అటు సైడ్, చాలా రేట్ అయిపోయింది. నాకు తెలిసి టన్ను 2,000 పెట్టి ఉన్నారు మొన్నటి వరకు కూడా. ఇప్పుడు ఎంత ఉందో తెలియదు ప్రెసెంట్ ఈ 6 months నుంచి. లాస్ట్ ఒక 6 months బిఫోర్ వరకు లాస్ట్ 3.5 years టన్ను 2,000 పెట్టి ఇసుక ఉన్నారు. ఇంకెంత అరాచకం ఉంది వీడు. మొత్తం అంతా వాళ్ళ సైడ్ లీడర్స్ అంతా దోచుకొని ఉంటారు. ఖచ్చితంగా మారాలంటే మన ఒపీనియన్ అది. యాజ్ పర్ అంటే కొంచెం డెవలప్మెంట్ ఆఫ్ అంతా సరిగా లేదు. కొంచెం డెవలప్మెంట్ అవి చేసి ఏమైనా చేస్తే, కొంచెం రోడ్స్ చేసినారు అనుకో, దాన్ని బట్టి ల్యాండ్ రేట్స్ అన్ని పెరుగుతాయి. ఏది లేకుండా ఊరికే పంచుతుంటే ఏమొస్తుంది? ఏం లేదు, అంతే తిప్పేదే. చంద్రబాబు వస్తే ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు సార్? ఉద్యోగ విషయాలు అంటే ప్రెసెంట్ ఐటీ చాలా తక్కువ ఉంది అక్కడ ఏపీలో. ఇండస్ట్రీస్ సైడ్ ఏమైనా రావచ్చు ఎంప్లాయ్మెంట్. పవన్ కళ్యాణ్ తో పొత్తుతో వస్తున్నారు కదా, ఏ మేర ప్రభావం చూపించవచ్చు అనుకుంటున్నారు? గ్యారెంటీ ఒక 10% అయితే ఓటింగ్ శాతం పెరుగుతుంది పవన్ కళ్యాణ్ రావడం వల్ల. అంటే ఇప్పుడు అన్న క్యాంటీన్ తీసేయడంపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అప్పుడప్పుడు జనాలు ఏదైనా పల్లెటూరు నుంచి ఏదైనా ఊరు పోతుంటే అక్కడ మధ్యాహ్నం ఉన్నారనుకో, ఒక 5 రూపీస్ పెడితే తినేస్తుంటారు. ఇప్పుడు అది కూడా లేదు, మొత్తం తీసేసినారు అన్న క్యాంటీన్ అంతా. కొంచెం అంటే మిడిల్ క్లాస్ లోయర్ క్లాస్ వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంటుంది అంతే. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఉంది కదా, సో దాని మీద మీ అభిప్రాయం అంటే నిజంగానే చంద్రబాబు నాయుడు చేశారనుకుంటున్నారా? ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ఫస్ట్ దాని అథారిటీ ఎవరు? ఎండీకి అరెస్ట్ చేయాలి. ఇప్పుడు ఏదన్నా ఒక స్కిల్ డెవలప్మెంట్ అంటే దానికి మెయిన్ చైర్మన్ అరెస్ట్ చేసి, చైర్మన్ ఇప్పుడు చంద్రబాబు వల్ల చేసినాడని చెప్తే చంద్రబాబు నెక్స్ట్ అరెస్ట్ చేయాలి. ఫస్ట్ చైర్మన్ అరెస్ట్ చేయకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అది. సో అదంతా ఫ్రాడ్ అది. సో కక్షపూరితంగా చేశారని, ఇంకా మొత్తం కక్షపూరితంగానే. ఇప్పుడు వాళ్ళ బాబాయ్ని చంపినాడు, ఇంతవరకు దాని గురించి ఏం లేదు. సో ఇదంతా మొత్తం ట్రాక్ అంతా బీజేపీ మొత్తం మన వైసీపీ కలిసి చేస్తున్న కుట్ర ఇది. సో చంద్రబాబు నాయుడు సీఎం అవుతే ఎకానమీ పరంగా ఎలా ఉండబోతుంది అనుకుంటా ఆంధ్రప్రదేశ్? కొంచెం ఎకానమీ పెరుగుతుంది. ఇప్పుడు యాక్చువల్గా లాస్ట్ ఒక 2014 2019 నుంచి ఇప్పటి వరకు కొంచెం తగ్గిపోయింది ఎకానమీ బాగా. మళ్ళీ చంద్రబాబు వస్తే ఒక 2 years తర్వాత కొంచెం పుంజుకుంటుంది. ఇప్పుడైతే కొంచెం బాగా తగ్గిపోయింది మొత్తం ఎకానమీ. చంద్రబాబు నాయుడు వస్తే బిలో ప్రావర్టీ లైన్స్ అనేది పెరుగుతుంది అనుకుంటున్నారా? చిన్న రైతులు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, వాళ్ళకు ఏమైనా సంపాదన పెరిగే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా చంద్రబాబు వస్తే? కొంచెం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవి చేయడం వల్ల, కొంచెం నీరు అవి రావడం వల్ల కొంచెం ఆటోమేటిక్గా పెరుగుతుంది, సంపద పెరుగుతుంది. చంద్రబాబు వస్తే మెయిన్గా చంద్రబాబు ఎప్పుడైనా దాని గురించే ఉంటాడు. మెయిన్ గా సంపద ఎట్లా సృష్టించాలా, ఎట్లా ఖర్చు పెట్టాలి, మొత్తం ఇదే ఉంటుంది. లాస్ట్ ఒక మండలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తారనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు? ఇప్పుడు జగన్ అయితే ఏం చేయడు దాని గురించి. నెక్స్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇంకా నెక్స్ట్ టీడీపీ వచ్చిన తర్వాత అది పూర్తి అవుతుంది పక్క. సో ఓవరాల్ గా ఒక్క మాటలో ఆంధ్ర రాష్ట్రానికి నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? నారా చంద్రబాబు నాయుడు పక్కా ఈసారి 100%.